విజయవాడలో దివ్య హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఎంక్వైరీలో దివ్య నాగేంద్ర వివాహంపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. దివ్య నాగేంద్ర వివాహంపై పోలీసులకు ఎటువంటి అధికారిక ధృవీకరణ లభించలేదు. దివ్య హత్య కేసులో పోలీసుల విచారణలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. 2018 మార్చిలో మంగళగిరి పానకాల స్వామి ఆలయానికి దివ్య నాగేంద్ర వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో వివాహమైనట్టుగా ఏ వివరాలు నమోదు కాలేదని పోలీసులు గుర్తించారు. నాగేంద్ర దివ్య మాత్రమే తాళి కట్టుకుని ఫోటో దిగారని గుర్తించారు. నాగేంద్రకు సాయం చేసిన మహిళ కూపీ లాగేందుకు విష్ణు కాలేజీకి వెళ్లారు పోలీసు బృందం. నాగేంద్ర దివ్య ఫోన్లలో వాట్సాప్, ఫేస్బుక్ మెసేజ్లు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 28న చివరిసారిగా నాగేంద్రకు కాల్ చేసింది దివ్య. ఈ ఏడాది ఏప్రిల్ 2న దివ్యకు కాల్ చేశారు నాగేంద్ర. మాచవరం పిఎస్ లో దివ్య తల్లిదండ్రులను విచారిస్తున్నారు పోలీసులు. దివ్య నాగేంద్ర ప్రేమ వివాహంపై ప్రశ్నిస్తున్నారు పోలీసులు. కేసును తప్పుదోవ పట్టించేందుకే యత్నిస్తున్నారన్న దివ్య పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. విజయవాడలో నాగేంద్రను ఎన్కౌంటర్ చేయాలని దివ్య తండ్రి జోసెఫ్ మండిపడుతున్నారు. నాగేంద్ర అత్యంత కిరాతకంగా దివ్యను హత్య చేశాడన్న ఆయన దివ్యపై 13 కత్తిపోట్లు నాగేంద్ర కిరాతకానికి సాక్ష్యమన్నారు. ఇంట్లో పడుకున్న దివ్యను నిద్రలోనే హతమార్చాడని, నాగేంద్ర దివ్యను చంపి తను మాత్రం చిన్న గాయాలు చేసుకున్నాడని దివ్య తండ్రి జోసెఫ్ అంటున్నారు. పథకం ప్రకారమే ఇదంతా జరిగిందని, హత్య నేరం నుంచి బయటపడేందుకే నాగేంద్ర మీడియాతో మాట్లాడుతున్నాడని అన్నారు. ఇక మరింత సమాచారం రిపోర్టర్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్, విజయవాడ దివ్య తేజస్విని హత్యకు సంబంధించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఎందుకంటే మొదటి రోజు కంటే తర్వాత రోజు చాలా కీలకమైన విషయాలు బయటికి రాయాయి. ఏదైతే ఉందో నాగేంద్ర అట్లాగే దివ్య మధ్య వివాహం జరిగి ఆ తర్వాత ఇరువురి మధ్య వివాదాలతో పాటు ఇన్స్టాగ్రామ్ లో కూడా నాగేంద్రకు సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలను దివ్య చేసింది. ప్రధానంగా నాగేంద్ర ఒక సైకో అంటూ పూర్తిగా తను వేధిస్తున్నారంటూ కూడా, అనవసరంగా తను పెళ్లి చేసుకున్నట్టు కూడా కామెంట్ చేసిన నేపథ్యంలో దీనిపై తల్లిదండ్రులను ప్రస్తుతం మాచవరం పోలీస్ స్టేషన్ లోని పోలీసులు విచారిస్తున్నారు. పలు ప్రశ్నల ద్వారా ఏదైతే ఉందో పేరెంట్స్ నుంచి కీలకమైన విషయాలు బయటికి రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు. ఇదిలా ఉంటే నాగేంద్ర వ్యవహార శైలిపై దివ్య తండ్రి చాలా హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ప్రధానంగా కావాలని కొన్ని పెళ్లి అయింది అంటూ, ప్రేమించిందంటూ కేసును పక్కదారి పట్టించే దిశగా కూడా నాగేంద్ర కామెంట్స్ చేస్తున్నారు. తన కూతురు నిద్రపోతున్న సమయంలో అత్యంత ఘోరంగా హత్య చేయడంతో పాటు 13 కత్తిపోట్లు నాగేంద్ర కిరాతానికి సాక్ష్యమని కూడా దివ్య తండ్రి జోసెఫ్ కామెంట్ చేయడం జరిగింది. దాంతో పాటు తను చిన్న గాయాలు చేసుకుని తన కూతుర్ని చంపేశారంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. దాంతో పాటు తనపై కీలకంగా ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా ఆయన సంచలన కామెంట్స్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో విస్తరించింది. దిశ పోలీస్ స్టేషన్ కు కేసు బదలైన నేపథ్యంలోనే దిశకు సంబంధించిన కీలక అధికారులు దీనిపై జోక్యం చేసుకుని ఇందుకు సంబంధించిన విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే హోంమంత్రి సుచరిత దివ్య నివాసానికి వెళ్ళబోతున్నారు. దివ్య కుటుంబ సభ్యులను పరామర్శించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చాలా త్వరితగతిన ఈ కేసును విచారించాలని కూడా భావిస్తుంది. ఎందుకంటే దిశ పోలీస్ స్టేషన్ పరిధికి ఉన్న నేపథ్యంలోనే దిశ యాక్ట్ ప్రకారం 7 రోజుల్లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో పాటు నిందితులకు శిక్ష పడేలా చేయాలని కూడా దిశ చట్టం చెప్తున్న నేపథ్యంలోనే 7 రోజుల్లోనే ఇందుకు సంబంధించిన ఛార్జ్ షీట్ నమోదు చేస్తామంటూ కూడా ఇప్పటికే ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించిన నేపథ్యంలో మరింతగా స్పీడ్ గా ఇందుకు సంబంధించిన విచారణ చేపట్టాలని కూడా రాష్ట్ర పోలీసులు భావిస్తున్నారు. దాంతో పాటు మరోపక్క నాగేంద్ర కామెంట్స్ చేసిన తర్వాత దీన్ని పూర్తిగా తప్పుపడుతూ కుటుంబ సభ్యులు కామెంట్స్ చేయడం, దాంతో పాటు తన కూతురు ఏమీ తెలియదు, కావాలని వెంటబడి ప్రేమించమని చెప్పి నిరాకరించడంతో కావాలని హత్య చేశారు అనేది మాత్రం దివ్యకు సంబంధించిన కుటుంబ సభ్యుల ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోని మరోపక్క ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అట్లాగే చాటింగ్ సంబంధించిన స్క్రీన్ షాట్స్ తో పాటు ఇన్స్టాగ్రామ్ లోని దివ్య చేసిన సెల్ఫీ వీడియో లాంటి కూడా ఇప్పటికే పోలీసులు
స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంతో పాటు ఇరువురి అంటే దివ్య అట్లాగే నాగేంద్ర కాకుండా కుటుంబ సభ్యులు కాకుండా సన్నిహితులకు ఎవరికైనా ఇందుకు సంబంధించిన సమాచారం ఉందన్న దానిపై కూడా వాళ్ళిద్దరి మధ్య సన్నిహితంగా మెలిగే వారిపై కూడా పోలీసులు దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి విజయవాడలో చాలా సంచలనాత్మకంగా చోటు చేసుకున్న దివ్య హత్య కేసును సంబంధించి త్వరితగతిన పూర్తి చేయాలి అనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే రోజు రోజుకి కేసు ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి. మొదటి రోజు హత్య జరిగిన గంట వరకు ఏదైతే ఉందో ప్రేమించమని వెంటాడి ఆ తర్వాత హత్య చేశాడని చెప్పారు. ఆ తర్వాత ఇరువురి మధ్య వివాహం జరిగింది. అది కూడా సంవత్సరం క్రితం ఇద్దరి మధ్య పెళ్లి జరిగిన తర్వాత ఏదైతే ఉందో దివ్యకు సంబంధించిన కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఆ ముందు రోజు నాగేంద్రకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత అతను వచ్చి హత్య చేశారని కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. ఆ తర్వాత నాగేంద్ర తను చికిత్స అందిస్తూ ఆపరేషన్ చేసిన తర్వాత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కోలుకున్న తర్వాత మరో కామెంట్ చేశారు. ఎందుకంటే తను ఇరువురు సంబంధించి కావాలని ఆత్మహత్యకు పాల్పడ్డాము, ఇద్దరి వివాహాన్ని దివ్యకు సంబంధించిన కుటుంబ సభ్యులు నిరాకరించారు, అందుకే ఇరువురికి కలిసే ఈ విధంగా పాల్పడ్డాము, తనను ఎవరు కత్తితో పొడిచారో తెలియదంటూ కూడా కొన్ని సంబంధం లేని కామెంట్స్ చేయడం జరిగింది. వీటిని కూడా పోలీసులు క్షుణ్ణంగా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. మొత్తానికి మాత్రం మనకన్న సమాచారం ప్రకారం దివ్యకు పూర్తిగా ముందుగా ప్రేమించినా సరే ఆ తర్వాత కలిసి వివాహం చేసుకున్న తర్వాత నాగేంద్ర ప్రవర్తన, నాగేంద్ర వ్యవహార శైలిని పూర్తిగా విభేదిస్తుంది. నాగేంద్ర కొంతకాలంగా తను వేధిస్తున్నారనేది మాత్రం పోలీసులు కొత్త ప్రాథమిక విచారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే పూర్తి ఆధారాలు సేకరిస్తే పనిలో భాగంగానే దివ్యకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి దివ్య తండ్రి కామెంట్స్ మాత్రం సంచలనంగా మారాయి. తన కూతురుని నిద్రలో ఉన్న సమయంలో కావాలని కత్తితో పొడిచింది. నాగేంద్రను ఎన్కౌంటర్ చేయాలని కూడా దివ్య తండ్రి జోసెఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.